అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉంటున్నాయి మన ఛానల్లో కథలు? మీకు నచ్చుతున్నాయా, నచ్చట్లేదా? నచ్చినా నచ్చకపోయినా ఛానల్లో ఉండండి, ఏమనుకోకండి ఇలా అడుగుతున్నానని. బట్ ఏంటంటే, నాకు ఈ కథలు చదవడం అంటే చాలా ఇష్టం. దానికి తోడు డబ్బులు కూడా ఎవరికైనా ఇష్టమే అనుకోండి. కానీ నాకు ఈ కథలు చదువుతుంటే ఒక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది బేసిక్గా. అందుకోసమని నాకు ఈ అవకాశం ఉంటేనే చదవగలుగుతాను. లేకపోతే నేను ఎప్పుడైనా కథలు చదివాను మా ఇంట్లో, నేను అసలు పుస్తకమే పట్టుకొని నవల్లో చదవను అసలు. ఏంటో మీరు ఇలా అవకాశం ఇవ్వబట్టి కొద్దిగా ముందుకెళ్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని మంచి మంచి ట్రై చేద్దాం. ఓకే, ఏది ఏమైనా మీ వాళ్ళని, మీ చుట్టాలని అందరినీ సబ్స్క్రైబ్ చేయించండి. కొద్దిగా ముందుకెళ్దాం. మళ్ళీ మనం మంచి సీరియల్స్ కోసం విందాం. ఇప్పుడైతే ఒక మంచి కథ విందాం. ఇచ్చాపురం రామచంద్రం గారు రచించినటువంటి అతి కొత్త అత్తగారు. టైటిలే సూపర్గా ఉంది కదా. అతి ఏమిటి, మళ్ళీ అతి కొత్త అత్తగారట. అత్తగారిలో కొత్త ఏమిటండి, మరి వినాల్సిందే కదా. వెళ్దాం. నిద్ర పట్టక ఒక్కసారి పక్కకు చూసింది ప్రత్యూష. ప్రేమ్ కుమార్ నిద్రపోతున్నాడు. గాఢంగా చిన్న గుర్రు కూడా పెడుతూ ఆమె చిరునవ్వు నవ్వుకునే అవకాశం వినియోగించుకోవాలన్నట్టుగా లేచింది. ప్రత్యూషకి పగటి నిద్ర అలవాట్లేదు. నిద్ర అంటే ఏమిటి, రాత్రి కార్యక్రమమే ఆమె ఉద్దేశంలో. కుమారికి నిద్రాభంగం కలగకుండా ఆమె సూట్ కేసు తెరిచింది. ఎందుకో మరోసారి ఆ విచిత్రమైనటువంటి ఉత్తరాన్ని చదవాలని, ఇప్పుడు చదివితే మరీ మంచిదని ఆమెకు అనిపించింది. అసలు ఏమిటా విచిత్రమైనటువంటి ఉత్తరం, ఎవరు రాశారు విందాం. కర్తవ్యం నిర్వర్తించబోయే ముందు దానికి తగినట్టుగా అన్ని విధాలా సిద్ధంగా ఉండడమే మంచిది కదా అనిపించింది ఆమెకి. ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుంది. చిరంజీవ సౌభాగ్యవతి కొత్త కోడల. ఈ ఉత్తరం రాస్తున్నది నీ అత్తగారే. ఇది ఏమిటైనా ఆశ్చర్యపడుకో. ఇంకా కాపురానికే రాని సరికొత్త కోడలకి అత్తగారు ఉత్తరం రాయటం అంటే మరి అబ్బురమే, ఆశ్చర్యకరమే, ఏకైక సందర్భమే కావచ్చు. అయితే ఒక మంచి సంప్రదాయానికి ముందుండడంలో తప్పు ముప్పు ఏమున్నాయి? దయచేసి నా ఉత్తరాన్ని మరోలా తీసుకోకే. నీకు ఉత్తరం నచ్చకపోతే దీన్ని రాసిన నన్ను బుద్ధి చెలించిన ఒక వృద్ధురాలిలాగా వ్యర్థరాతలుగా వదిలేసి. నిన్నగాక మొన్న పెళ్ళైన కొత్త పెళ్లి కూతురికి ఉత్తరం రాస్తే భర్త రాయాలి, లేకపోతే ఆడపడుచు. అర్ధమౌడు అంటారు కదా ఆంధ్రదేశపు వాడుకలో. కనుక ఆడపడుచు రాసిన అదొక తీరు. కానీ తగుదునమ్మ అని ఇలాంటి ఉత్తరానికి అత్తగారు తలపడటం ఏమిటి? తల చెడినమ్మ తలుపు వారుండక అని నాకు అనిపించినా రాయటానికి బలవత్తరమైన కారణాలే ఉన్నాయి మరి. ఓ కోడల పిల్ల, నీకు ఆడపడుచులు లేరు, బావమరుదులు అసలే లేరు. భర్త కాక ఉన్నదల్లా బడితేలాగా ఒక అత్తగారే గనక అన్నిటికీ నేనే, ఏం చేయాలన్నా నేనే. నా ముద్దుల కోడలా, నువ్వు ఎల్లుండి ఆదివారం నీ ఇంట అడుగు పెట్టబోతున్నావు. నీ ఇల్లేని నేను నిష్ఠూరంగా అంటల్లా, నిజమే చెప్తున్నా. నువ్వు వచ్చే వరకు ఇది మా ఇల్లు, నువ్వు కోడలివి. కుడిపాదం మోపి గడపలో అడుగు పెట్టాక ఇది నీ ఇల్లే. అత్తేమిటి ఇలా రాస్తోంది అని అలజడి ఆందోళన పడకు. కంగారు భయమేమి లేవు. నా గురించి ఇక్కడే ఈ ఉత్తరంలోనే కొంత చెప్తాను. మనిషి ఎదురుగా కొన్ని మాటలు నోరు దాటి రావు, అక్షరాలైతే జారిపోతాయి. కానీ మాటలు పెదవులు దాటలేకపోతాయి. నేను నిరక్షర కుక్షిని గాను, అలాగని నాకు డిగ్రీలు కూడా లేవు. అయితే తెలిసిన చూసిన కొన్ని విషయాలను ఊతగా తీసుకొని ఊతంగా కొన్ని విషయాలు కొంతవరకు ఆలోచించగలను. నా మనసులో ఇప్పుడు తొలుస్తున్నది అలాంటి సరికొత్త సంగతే కోడల పాప. ఆంధ్రదేశపు అత్తగారికి మంచి పేరు ఎంత మాత్రం లేదు. అత్తగారంటే కోడల పాలిటి కొరివి, వేడి పాల మీద వెన్న తీయమనే వింత పిశాచి, కొడుకు చావకుండా కోడల ముండముయ్యాలనే వితండ వాంఛలుండే శిఖండి. తెలుగు సినిమాలో సూర్యకాంతం. అందుకే అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అయిపోయి. కొత్త కోడలకి కిరసనాయిల డబ్బాతో స్వాగతం చెప్పే దుర్మార్గురాలు కాదు అత్త. అలాగే అయితే నా చేతులతో నేను మీ ప్రేమకెందుకు పెళ్లి చేస్తాను? అలాగని ఆత్మను మభ్యపెట్టుకుని ఎర్రని ఇళ్ళు మంగళహారతి పళ్ళెం పట్టుకుని ఎదురు రాలేను. ఎందుకంటే నేనెంత ఆడదాన్నైనా మాట చంపుకోవటమే కానీ మనసు చంపుకోవటం నాకు అలవాటు కాని పని. ఆత్మవంచన చేసుకోవాల్సిన అగత్యం నాకు ఇప్పుడు అస్సలు లేదు. నేను నీకు స్వాగతం చెప్తాను. అది సామాన్యము సాధారణము అయిన స్వాగతం మాత్రం కాదు, అది వినూత్నం, విచిత్రమే. నువ్వే కాదు, ఎవరూ ఊహించలేరు బహుశా. ఇలా రాస్తున్నానని బెదిరిపోకు కోడల పాప.
నిన్ను ప్రేమించడానికి కల అనేక కారణాల్లో నువ్వు కూడా వాడిలాగే నవలలు చదవటం ఒకటి కదా. మరి ఈ కాలపు నవలలంటే ఉత్కంఠ, అది నీకు అందించాలని ఈ ఉత్తరం ఇలా రాయటం. పూర్వాశ్రమంలో నేను కథలు రాద్దాం అనుకునేదాన్ని, అనుకోవటం మేరకేలే అక్షరం కాగితం మీద పెట్టలేకపోయాను. ఆ సరదా అంతా ఇలా ఉత్తరంలో తీర్చుకుంటున్నానేమో. ఒకటి మాత్రం నిజం, జీవితంలో మలుపులు మార్పులు లేకపోతే మనుషులకు విసుగు, చదివే కథల్లో కొత్తదనము వింత లేకపోతే పాఠకులకు చిరాకు. నేను నీకు ఒక వాగ్దానం చేయగలను, నా కథ కనీసం ముగింపులో అయినా అతి కొత్తగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం నిస్సందేహం. కనుక పాల కోసం రాళ్ళు మోసినట్టు ఓపికగా చివరంతా చదువు. నవోధ అంటే కొత్త పెళ్లి కూతురా, నువ్వు ఆదివారం ఉదయం 8:30కి కారులో మా ఇంటి గేట్లో దిగుతావు ప్రేమతో సహా. అత్త నీకు ఎదురుగా రాదు. ముత్తైదువలు దిష్టి తీసి హారతిచ్చి లోనికి తీసుకొస్తారు. 11కు భోజనాలు అవుతాయి. ఆదివారం మధ్యాహ్నం భోజనం అయ్యాక కుమారు నిద్రపోకుండా నీ ప్రేమే కాదు ప్రళయం కూడా ఆపలేరు. గుర్రు పెడుతూ గాఢ నిద్ర తీస్తాడు 2 గంటల పాటు. వీపు మీద బొబ్బట్లు ఒత్తేసిన తెలియనంత మొద్దు నిద్ర అనుకో. ఇక అదే అదను మేడ మీదకి వచ్చేయి. నువ్వు మేడంటే ఏముందిలే, 2 పిచ్చుక గోళ్ళ లాంటి చిన్న గదులు. మొదటి గదిలోనే, అంటే నువ్వు మెట్లెక్కి మేడ మీద అడుగు పెట్టగానే ఎదురైన మొదటి గదిలోనే నేనుంటాను. నాకు బీపీ నిద్రలేమి వగైరాలు కదా. నువ్వు వచ్చేసరికి బహుశా నిద్రలో మునిగుంటాను. అయినా నేను కళ్ళు మూసుకున్నా నా చేతిలో ఒక పెద్ద కవర్ ఉంటుంది. అందుకో, దాని మీద నీ పేరు రాసి ఉంటుంది కూడా. ఆ కవర్లోనే ఉంది అసలు కథ, సరికొత్త అత్తగారి కథ. అది చదువుకో. ఆ ఉత్తరంతోనే కథ కూడా ముగుస్తుంది. తప్పకుండా చదువు. ఇది అత్తగారిగా అధికారం చెలాయించడం కాదు సుమా, అర్థించడం మాత్రమే. ఈ ఒక్కసారికి నా మాట వింటావుగా. మంచి అమ్మాయివి. ఆశీర్వాదాలతో అత్తయ్య. ఆ ఉత్తరం చదివి ప్రత్యూష ప్రేమ్ కుమార్ వైపు చూసింది. అతను పిడుగులు పడిన మేలు కోలుకోలేనంత గాఢంగా నిద్రపోతున్నాడు. ఒకసారి అద్దంలో చూసుకుని జుత్తు చీర సవరించుకుని గది బయటకు వచ్చి తలుపు చేరవేసింది. నెమ్మెల్లగా మెట్లెక్కసాగింది. అత్తగారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని విన్నది కానీ మరీ ఇంత మంచం దిగలేని పరిస్థితి అనుకోలేదు. ఎవరో అంటుంటే వింది. తెల్లవారిన దగ్గర నుంచి మేడ దిగి రానే లేదట. తననెవరూ లేపవద్దని నీరసంగా పడుకుండిపోయారట. ఏమిటో పరిస్థితి కొంచెం చిత్రంగానే ఉంది. మెల్లగా నిశ్శబ్దంగా తలుపు తీసి ఆ గదిలో అడుగుపెట్టింది ప్రత్యూష. అత్తగారు మొహం మీద కూడా కప్పుకుని పడుకున్నారు. ఆవిడ రాసినట్టే చేతిలో కవరు, ఆ చెయ్యి ఒక్కటి మాత్రం దుప్పట్లోంచి బయటికి పెట్టారు. వాతావరణం చల్లగా ఉన్నమాట నిజమే కానీ మొహం మీద ముసుగుండగా ఎలా నిద్రపోగలుగుతున్నారో. తనకైతే చస్తే అలా కప్పుకుంటే నిద్ర పట్టదు ఎంత చలికాలమైనా సరే. ఆవిడకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనని అతి సున్నితంగా నిశ్శబ్దంగా ఆవిడ చేతుల్లోంచి కవర్ తీసుకుంది. కవర్ మీద ప్రత్యూషకి అని రాసుంది. ఆత్రంగా తెరిచింది. అలాగే నిల్చుని. చాలా పెద్దదిగా ఉంది ఉత్తరం. కోడల, కొడుకు పెళ్ళామా? ఆ సంబోధన కదిరి పడిపోయింది ప్రత్యూష. ఆమె మొహం ఒక్కసారిగా చెమటలు పట్టింది. స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పినట్టు నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అసలే సుందరివి, సుకుమారివి. ఉదయపు కార్యక్రమాలతోనూ ఆ మంగళహారతులతోనూ ఈ మేడ ఎక్కటంతోనూ చాలా అలసిపోయి ఉంటావు. నీ ముఖం చెమటలు పడుతూ ఉంటుంది. కవర్ తీసుకున్నావుగా, కిటికీ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చో. వెలుగొస్తుంది, గాలి వేస్తుంది. కాగితాలు ఎగరకుండా జాగ్రత్త సుమా. కొత్త పెళ్లి కూతురా కోమలి, నువ్వెంతో అందంగా ఉన్నావు. ఇచ్చకపు మాటలు కావు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఆడది మెచ్చిందే అందం కదా. నిజంగా నువ్వెంత అందమైన దానివి. ఇంత అందం నీలో ఎలా వచ్చిందో తెలుసా? నీ మనసు నిండా తీయని ఊహలు, కమ్మని కలలు. అంతలోనే ఏవో సందేహాలు, భయాలు. ఇన్ని నీ వదనంలో ప్రతిఫలిస్తూ కెరటంలా, సముద్రంలా అత్యంత సుందరంగా నీ వదన మండలం. నిన్ను ఇలా చూస్తుంటే నేను అత్తవారింట అడుగుపెట్టిన తొలి రోజే గుర్తొస్తోంది. క్షమించు, కథల్లో కానీ జీవితాల్లో కానీ ముసలాళ్ళు ఫ్లాష్ బ్యాకుల్లోకి వెళ్ళిపోయి తమ ప్రేమ కథను చెప్తూ ఉంటే విసుగ్గా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ తప్పనిసరి. అందుకే అవ్వతో వసంతమా అని అనిపించినా నేను నాటి ముచ్చట్లు మూట విప్పటం, నువ్వు నేను ఆడవాళ్లమే కావటంతో మన బతుకుల్లోనూ కథల్లోనూ అనుభవాలలోనూ సామీప్యము, సారూప్యము. సహజీవనం సౌభాగ్యం అనేది నిజమే కానీ
ఆ సౌభాగ్యానికి సామాన్య మానవులు నోచుకోలేరు. సహజీవనంలో నాకు అనిపించినవి రెండు అపశృతులు. మాది మీలాగా ప్రేమ వివాహం కాదు. మా తరంలో ప్రేమ, తరుణ వలపు పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ అతి విస్తారంగానూ, పెళ్ళిళ్లలోనూ జీవితాల్లోనూ అతి అరుదుగానూ ఉండేది. వారికి నాకు పెద్దలే పెళ్లి చేశారు. నేను వారికి మా నాన్నగారు ఇవ్వగలిగిన కట్నం, మా అత్తగారికి, అవును, మా మామగారికి నోట్లో నాలిక లేదు. ఎలా ఉంటుంది? మా అత్తగారు పీకేసుకున్నారుగా. పాపం మా మామగారు పెళ్ళైన క్షణం నుంచి జీవితాంతం వైఫ్స్ మోస్ట్ ఒబిడియంట్లీ ఏట అనకూడదు, కానీ ఆడవాళ్లలోనూ రాక్షసుల శాతం అధికమే. ఇక మనసులో అల్లిబిల్లి కోరికల లతలు, ఆకారం లేని మబ్బుల్లా ఆశలు, పెళ్లిపేటల మీద వారిని తగులుతూ కూర్చున్న తొలి క్షణంలోనే నేను కలల పోగుని, కోరికల పుట్టని అయిపోయి ఉంటాను. కలల కోరికలు అంటే కొత్త నగలు, పట్టుచీరలు కావు సుమా. నేను ఆడదాన్నే కానీ నాకు జీవితం గురించి, నిజమైన సుఖాలు, విలువల గురించి కొంత తెలుసు. కొంత వయసు దాటాక ఆడవాళ్ళు సిగ్గు వదిలేస్తారు. దాన్నే కాబోలు పెద్దరికం అంటారు. ఆ అనవసరపు సిగ్గు అవతల పెట్టి కానీ నేను ఈ ఉత్తరం రాయటానికి కలమందుకుంటా కనుక నువ్వు సిగ్గుపడకుండా చదువు. అర్థం చేసుకో. శోభనం గదిలో నా విగ్రహాన్ని చూసి వారేమన్నారో తెలుసా? స్త్రీ, నీవు ప్రకృతివి. ప్రకృతి కంటే సుఖవంతము, సౌందర్యపూరితము నీ శరీరము. ఈ శిఖరాలపై నేను విహరింతునా, ఈ లోయలలో సుఖమును అన్వేషింతునా, నీ పెదవుల చలమలలో పిపాస తీర్చుకుందునా, నీ సౌందర్యమున స్నానమాడుదునా, నీ పొడవైన సన్నని వేళ్లతో ఆటలాడుకుంటూ యుగాలు గడిపేయనా, నీ కురులు చీకటి గుయ్యారాలు, నీ వదనం పున్నమి చందమామ, వెలుగు వెన్నెలవి నీవే, చిమ్మ చీకటివి కూడా నీవే. స్త్రీ, నువ్వు అద్భుతానివి, ఆనందానివి, సర్వస్వానివి. ఆ క్షణంలో జీవితానికి, దాంపత్యానికి భాష్యం తెలిసింది నాకు. ఆ క్షణాల్లో నా ఒంటి మీద నూలు పోగు లేదు, నాలో అజ్ఞానము లేదు. బయటపడటానికి బిడియం గడియ పడింది, కానీ నాకు మాత్రం వారి కవిత్వపు ప్రేమ పలుకులు వింటూ ఉంటే అద్భుతంగా లేదు, ఆనందంగా లేదు. మెల్లమెల్లగా తెలిసి రాసాగింది జీవితంలోని కఠినత్వం, వాస్తవికతలోని క్రూరత్వం. చిన్న చిన్న కలలు, కోరికలు తీరటానికి కూడా మనుషులు పూర్వజన్మలో పెట్టి పుట్టి ఉండాలి, పుణ్యం చేసుకోవాలి. గడిచే రోజులు క్రమంగా నా దురదృష్టాన్ని, దౌర్భాగ్యాన్ని తేట తెల్లం చేయసాగాయి. వారికి కమ్మని శుభోదయంతో మేలుకొలిపి కాఫీ కప్పు, ఒక ముద్దు అందించాలని నా ముచ్చట. కానీ మొఖం కడుక్కుని వంటింట్లోకి వచ్చి నాతో పాటు కాఫీ తాగు అని వారి అమ్మగారు ఆజ్ఞ. శ్రీవారికి నీళ్లు పెట్టి జలకాలాడించాలని నా సరదా. నూతి దగ్గర స్నానం సర్వ విధాలా శ్రేష్టం. ఆడదానిలాగా నీళ్ల గదిలో స్నానాలేమిటి? అత్తగారి హుంకరింపు. ఆయన నేను ఒకే కంచంలో ఒకరి ముద్దలు మరొకరికి అందించుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ గంటల తరబడి తినాలని నా ఆరాటం. అవి కూడా ముద్దుల ముద్దలు. భోజ్యేషు మాత అని పెద్దలు వ్యర్థంగా అనలేదు. అమ్మ ఆకలి చూస్తుంది, ఆలి ఆర్జన చూస్తుంది. నీకన్నమైనా పెట్టకపోతే నేనుండి ఏం లాభం? వాక్కురుచ్చేది వారమ్మగారు. మళ్ళీ అదే విచిత్రం, మావగారికి నన్ను వడ్డించమనేవారు. వీధి వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పి మీరు తిరిగి వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుందో అంతవరకు మిమ్మల్ని చూడకుండా విషాద స్వరంలో విరహం ఒలకబోసుకోవాలని నా వెర్రి. మొగుడికి మడి బట్ట కడతావా? నువ్వు వీధి వరకు వెళ్ళి సాగనంపకపోతే వాడికి ఆఫీస్కి తోవ తెలీదా? వెళ్ళలేడా? వెనక నుంచి ఆవిడ విసురులు. నిత్య జీవితంలో చిన్న చిన్న అందాలిచ్చే ఆనందం ఎంతటితో చెప్పే సాహసం చేయలేక కుమిలిపోయేదాన్ని. అవును, ఈ రాక్షసి మా అత్తగారాయ్. పూలు నేను కొనుక్కుంటే దుబారా, వారు తెస్తే చీకట పడేసరికి వాలు జడేసుకుని పూలమాలలు ముడుచుకుందుకు వారకాంతలమా ఏమిటి? అత్తగారి మీద చాడీలు చెప్తుంటే వయసులో అవి నవ్వుకుంటున్నావు. అది కాదమ్మా, నా ఇబ్బందులు, అసంతృప్తి, బాధలు వెళ్ళబోసేసుకుని మనసు తేలిక చేసుకోవాలని, ఈస్థెటిక్ అప్రిసియేషన్, జీవితంలో చిన్న చిన్న సౌందర్యాలని యథాతథంగా ఆస్వాదించడం అని కాబోలు తెలుగు. నాకు కాస్త ఎక్కువ. నాకు జీవితం కావాలి, జీవిత సౌందర్యము కావాలి. నాలో సున్నితము, సుందరము అయిన ఆంతర్యం, నా పెంపకం అలాంటిది. నేను పెంచుకొచ్చినటువంటి సంస్కారం అది. గులాబీ అత్తరు చేయాలని నా మనసు పరుగులు, చింతకాయ పులుసు కాచటం చేతకాలేదని అత్తగారి సనుగుళ్ళు, ప్రేమ పలుకులు
వేసి వలపు పాయసం వండాలని నా కోరిక. ఉప్పు పిండిని పదును మీద దించనని అత్తగారి సాధింపు. అంతెందుకు, మనసు విప్పి చేతులు చాచి కౌగిలించుకుందుకు, నోరు తీయగా మాట్లాడుకుందుకు ఏకాంతం ఎప్పుడో అనిపించేసాగింది అత్తగారు. పేరుకది మాగదే, కానీ దానిలో అర్ధరాత్రి వరకు ఆవిడైతే ముసలిది గనక పడక గదంటే ముడుచుకు పడుకుందుకు 3 అడుగుల పొడవు 6 అడుగుల పొడవు గల 4 గోడల నడుమ భాగం కావచ్చేమో. కానీ మేము యువతీ యువకులమే, మాకు పడక గదంటే అదో చిన్న స్వర్గమే. నా ఆశలు అంచనాలు పూర్తిగా తారుమారైపోయినాయి. నా కర్మ కొద్దీ భర్తృవిహీనురాలైనటువంటి అత్తగారు పనిలేని మంగళై మా కాపురాన్ని మరింత గొరగడం మొదలెట్టింది. ఆవిడ బతికుండగా నా సరదాలు కోరికలు తీరవని చట్టు బండలని అనిపించేసాగింది. జారిన క్షణం తిరిగి రాదు. ఏ వయసు కాకళ. కొన్ని ఆనందాలు, అనుభవాలు, అనుభూతులు అనుకూలమైన వయసులోనే అందుతాయి. ఆలస్యం అమృతం విషం. మనమిద్దరమే ఉందాం అనటం మొదలెట్టాను శ్రీవారితో. ఏ విషయంలో అయినా వారు తల్లి మాటనే పాటించడం నాకు ఒళ్ళు మండించేది. మీరొట్టి అమ్మ కూచి. మీలాంటి వాళ్ళు అసలు పెళ్ళి చేసుకోనే కూడదు. మాతృదేవో భవ నిజమే, కానీ భార్య కూడా మనిషే. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిందని నేను మీతో బతుకు ముడేసుకున్న నన్ను మనసు, కోరికలు, కలలు కల మనిషిగా చూడటం మీ ధర్మమా, బాధ్యత, న్యాయమూ కూడా. నాకు కొంచెం విలువివ్వండి అంటూ నోరు విప్పటం మొదలెట్టాను. అందంగా ఆనందంగా హాయిగా గడపవలసిన జీవితం అత్తగారి పుణ్యం అని బండలైపోతుంది అని నా బాధ, ఆవేదన. అమ్మ అమాయకురాలు, వెర్రిది, నేను తప్ప ఎవరున్నారు ఆవిడికి అన్నాడు. నేను అమాయకురాలనే, వెర్రిదాన్నే, మీరు తప్ప నాకు మాత్రం ఎవరు లేరు. బతికిన నాళ్ళు బతకదా ముసలి ఆవిడ. కొంచెం కాలం కళ్ళు మూసుకుంటే ఆవిడ బతికినన్నాళ్ళు మన దాంపత్యాన్ని చంపుతూనే ఉంటుంది. ఆవిడ కోసమని మనం సరదాలు వాయిదా వేసుకుంటే అప్పటికే ముసలాళ్ళం అయిపోతాం. ముసలితనంలో బోసి నోటితో ఏ ముచ్చట్లు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు. ఆవిడకేమీ తెలియదు. ఆయన అలా వాళ్ళ అమ్మగారిని వెనకేసుకొచ్చేసరికి నాకు కోపం వచ్చేది. ఆ మాట మాత్రం నేను నమ్మను. ఆవిడకంతా తెలిసే అసూయ. కోడలు సుఖపడకూడదని ఆవిడ పట్టుదల. అత్తగారంటే అత్తగారు. కంఠం నిండా కసి నింపి కఠినంగా చేదు నిజం చెప్పేదాన్ని. వారి నుంచి భారంగా ఒక నిట్టూర్పు. రాధ, నువ్వు స్త్రీవే, మా అమ్మ స్త్రీయే. నిజానికి మీరిద్దరే ఒకరికొకరు చక్కగా అర్థం చేసుకోగలరు. మీరు పరస్పరం ప్రశాంతంగా సహజీవనం సాగించకపోతే ఆ అశాంతి, అసౌఖ్యం నాకే. ఇద్దరు మనుషులు వారెవరైనా కానీ ఎంత సుఖంగా సుందరంగా సహజీవనం సాగించవచ్చు. కానీ మీరిద్దరు నన్ను నలిపి నాశనం చేస్తున్నారు. నానాటికి ఎద్దు ఎండకి లాగను, ఎనుబోతు నీడకి లాగను అన్నట్టు ఉంది ఈ మగ బండి దుస్థితి. మీరిద్దరూ చేస్తున్న పొరపాటు ఒక్కటే. ఏమిటో రోషంగా అడిగాను. ఎవరికి వారే నేను పూర్తిగా తమకే చెందాలనుకోవటం, రెండో వారికి ఏమాత్రం అందకూడదనుకోవటం, ఈ పోరాటంలో మీరెవరిని బాధిస్తున్నారో గ్రహించలేకపోతున్నారు. కొడుకునైనా నాపై అమ్మక వాత్సల్యమే, భర్తనైనా నాపై నీకు అనురాగమే. అయినా చిత్రంగా మీ శత్రుత్వానికి ఇద్దరు నన్నే గురి చేస్తున్నారు. ఈ మాటలు చెప్పవలసింది నాకు కాదు, ఆవిడకి. నిజంగా నేను ఆవిడకి ఏ కష్టం కలిగిస్తున్నానని, అత్తగారని ఆవిడే నా సుఖాల మీద అధికారం ఆరడి పెడుతున్నారు. తల్లిలా చూడవలసిన ఆవిడ బద్ధశత్రువులా బాధించి వదులుతున్నారు. మనని దంపతులలా బతకనివ్వరు. ప్రతి దానికి మీకు నాకు మధ్య ఆవిడే. నిష్పక్షపాతంగానూ నిర్మలంగానూ ఆలోచించగలిగితే నిజం మీ మనసుకే తెలుస్తుంది. ఆయన ముఖంలో అమితమైన బాధ. మగవాడినై ఉండి ఇలా చెప్పవలసి వస్తున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది, సిగ్గుగా కూడా ఉంది. ఇవి నీకే ఎందుకు చెప్తున్నానంటే కాస్త ఆలోచించగలవని, చదువుకున్న దానివని. నేను అమ్మని వెనకేసుకొస్తున్నానని భావించకు. నవమాసాలు మోసి గుండెలు పెండి క్షీరం అందించి ప్రాణాలకు తెగించి ప్రసవించి పెంచి పెద్ద చేయటం వల్ల తల్లికి సంతానం మీద వాత్సల్యంతో పాటు అధికార భావము ఏర్పడుతుంది. మన వ్యవస్థలో ఆడపిల్ల మరో ఇంటికి వెళ్తుంది తప్ప అబ్బాయి తనతోనే ఉంటాడు కనుక అతనిపై తనది శాశ్వత హక్కుగా అనిపిస్తుంది అమ్మకి. కొడుకంటే తన వస్తువు అంతే. మన వస్తువుని ఎవరికైనా ఒకసారి ఇచ్చేందుకే అదోలా అనిపిస్తుంది. పూర్తిగా దారాదత్తం చేసేయటం అంటే చెప్పేదే ఉంది. కొడుక్కి పెళ్లి చేయటం అంటే తన వస్తువుని, ప్రాణప్రదాన్ని కోడలికి ఇచ్చేయటమే అనుకుంటూ అలా ఇచ్చేందుకు ప్రతిఫలంగా కట్నం అని, కానుకలని, లాంఛనాలని అడుగుతారు. వరకట్నం గురించి ఎక్కువ పట్టుదలగా ఉండేది వరుడు తల్లే. మగవాడినైనా నన్ను క్షమిస్తే చాలా సంసారాల్లో అశాంతికి ఆడవాళ్లే కారణమవుతూ ఉంటారు. వరకట్నానికి కొడుకుని కోడలికి అమ్మినా
కన్న ప్రేమ, పెంచిన ప్రేమ చావక కొడుకును వెనక్కి తీసుకుందుకు మార్గాలు వెతుకుతూ పిచ్చిగా ప్రవర్తిస్తారు కొందరు తల్లులు. ఈ ప్రవర్తనలోని ఒక కోణమే అత్తగారు కోడలను ఆరళ్ళు పెట్టడం. స్త్రీకి స్త్రీయే శత్రువు కావటానికి ఇది కొంత హేతువు. అమ్మ విషయమే తీసుకో. ఒక్కడనే కొడుకుని, ఆమె అన్ని ఆశలకు ఆధారము ఆలంబన నేనే. 25 ఏళ్ళు నాపై ఏకఛత్రంగా తన పూర్తి ప్రేమాధికారాలు ప్రదర్శించడానికి అలవాటు పడిపోయినటువంటి ఆమెడ ఈ వయసులో నన్ను నీకు పూర్తిగా వదులుకోగలిగే మానసిక స్థైర్యం కలది కాదు. ఆ భయంతోనే ప్రతి విషయంలోనూ నీకు పోటీ పడుతూ ఉంటుంది. ఆత్మన్యూనత భావం కొద్దీ మగపుట్టుగా మహా అదృష్టం అంటారు, కానీ నా అనుభవం మాత్రం అలా లేదు. నిజం చెప్తున్నానని నీ నిష్ఠూరపడకు. మీరిద్దరూ నన్ను పంచుకోలేరు, పంచుకోరు కూడా. నేను ఒక్కడిని గనక ఇద్దరికీ పూర్తిగా చెందటం అసంభవం. నాకు కొంచెమైనా సుఖము శాంతి మిగల్చదలుచుకుంటే. జాలేసింది వారి మీద. వారి మాటలు నిజమే. అమ్మకి అర్థాంగికి మధ్య నలిగిపోతున్న అభాగ్య పురుషులు వారు. ఆ అమాయకులకు మంచి వారికి స్వర్గం అందించడం అనే సంగతి అటుంచి నరకం తప్పించాలంటే నేను ఆవిడ రాజీ పడాలి. ఆయన మీద ఎవరికి ఎక్కువ ప్రేమ జాలి ఉంటే వారే ప్రతిద్వంద్వి ముందు తల వంచి ఓటమిని అంగీకరించాలి. తప్పదు. చిన్నదాన్నని, చదువుకున్నదాన్నని వారు నా నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడుతూ నా తల వంచారుగా, కనుక నేనే అత్తగారి ముందు తోక ముడవాలి. అందుకే సిద్ధపడ్డాను. ఆవిడ పండుటాకు ఎండుటాకు. జాతస్య మరణం ధ్రువం. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అత్తగారు జీవించి అట్టే కాలం ఈ ప్రపంచాన్ని, మా సంసారాన్ని అంటిపెట్టుకుని వేలాడజాలదు కదా, కనుక నేనే వేచి చూడదలుచుకున్నాను ఆవిడ కళ్ళు మూసే వరకు. అదిగో అప్పుడే నాకు ప్రేమ్ కుమార్ పుట్టాడు. వాడి పెంపకం మీద ఆవిడ అధికారమే. పెద్దరికమనే ఆయుధం ఒకటి ఉందిగా అత్తగారికి. ముద్దుల కోడల. ఇలా రాస్తున్నానని ఏమనుకోకు. గౌరవం ఎవరికి వారిలోనే తప్ప ఎదుటివారిలో ఉండేది కాదు. అడిగి తీసుకోగలిగింది అసలే కాదు. ఎవరి గౌరవం వారు నిలుపుకోవాలి. అత్తగారైనా కోడలైనా. ఎన్నాళ్ళులే అనుకుంటూ ఉండగానే చాలా నాళ్ళు గడిచిపోయాయి నాకు తెలియకుండా. ఒక శుభముహూర్తాన అత్తగారు అంతిమయాత్ర చేసేశారు. గృహ సామ్రాజ్యానికి నేను ఒక్కతనే ఆడదాన్ని. సర్వస్వతంత్రమే అని సంబరపడిపోయాను. కానీ అప్పుడు తెలిసొచ్చింది అతి చేదుగా నిజం. అప్పటికి ఆయనకి 50, నాకు 44. ఆయనకి మధుమేహము, నాకు ఆయాసము. బతుకులో సుఖాలు సరదాలు కాక రోగాలు రొస్టులే మిగిలాయి. పేరుకు మిగిలాం వారు నేను. అసలే జీవచ్వాళ్ళ బతుకుతుంటే మరో 5 ఏళ్లకు నా కర్మ మరీ గాలిపోయి ఆయన వెళ్ళిపోయారు స్వర్గానికి. భూమి మీద నరకం చాలదన్నట్టుగా, చాలు నీకు అని అన్నట్టుగా. ఏడుపు వచ్చింది. ఎందుకీ బతుకు అనిపించింది. చచ్చిపోవాలనిపించింది. పీటల మీద కూర్చుందుకేనా పతిదేవుడు మిగలకపోతే సతీ బతికెందుకు అనిపించేసింది. వైరాగ్యం కమ్మేసింది. కానీ నేను కూడా పోతే బాబుకు దిక్కెవరు, ఎవరు చూస్తారు వాడిని? అందుకోసమని రోజులు వెళ్ళదీసాగాను. అబ్బాయి చదువు అయింది, ఉద్యోగం వచ్చింది. నిన్ను ప్రేమించానన్నాడు, నీతో పెళ్లి చేశాను. నువ్వు ఈ ఇంట అడుగెడబోయే సమయానికి నాలో వింత ఊహలు, వెర్రి ఆలోచనలు బయలుదేరాయి. ఒకప్పుడు ఇంట్లో అత్తగారు, ఆయన, నేను. ఇప్పుడేమో నేను, అబ్బాయి, కోడలు. చరిత్ర పునరావృతం కాబోతోందా? ఆలోచనలో పడిపోయాను. అత్త కోడలు అనేసరికి ఉప్పు నిప్పులాగే ఎందుకు ఉండాలి? పాలు పంచదారలాగా ఎందుకు ఉండకూడదు? అత్తగారంటే ఎవరు? మదర్ ఇన్ లా, న్యాయమైన తల్లి. అయినా ఒక మనిషికి మరో మనిషి మీద హక్కులు అధికారాలు ఏమిటి? బానిస యుగంలో మళ్ళీ ఇద్దరు మనుషులు, అత్త కోడలు కూడా సంతోషంగా సుఖంగా సమస్యారహితంగా సహజీవనం సాగించవచ్చని నేను ప్రత్యూష నిరూపించి చూపెడితే నా కళ్ళ ముందు అందమైన చిన్న కళ తీయగా మళ్ళీ వాస్తవం. ఆలోచనలలోనూ కళలలోనూ అసాధ్యాలు అసంభవాలు కూడా సుసాధ్యాలే, సంభవాలే. అసలు సమస్యలన్నీ ఆచరణలోనే, వాస్తవంలోనే. సరే, నేను మనిషిలాగా, మంచి మనిషిలాగా ప్రవర్తిస్తాను. దెయ్యంలా అత్తగారిలా కాక మనిషిలా మసలుకుంటాను. అంతటితో చాలదే. ప్రత్యూష కూడా నా దగ్గరికి రావాలి కదా. ఆమె వస్తుందని ఏమిటి నమ్మకం? ప్రేమించి భర్తను గెలుచుకుందా? గుర్రమే వంగి వీపిస్తే రైతు స్వారీ చేయక మానడమా? అసలు మనుషుల్లోనే అంతో ఎంతో హింసా ప్రవృత్తి ఉంటుంది, ఎంత మంచివారిలో అయినా సరే. అహింసా ప్రవృత్తిని కొట్టి మగవాళ్ళు, తిట్టుకుంటూ ఆడవాళ్ళు తీర్చుకుంటారు. ఎదుటివారిని ఏడిపించడం ఏదో వేడుక. అబ్బాయి కళ్యాలు తన చేతనుంచుకునే కోడలు వాడిని నా మీదకి ఎగిరించక మాంతుందా? అంత అవమానాన్ని భరించగలనా? ఆ గుండె మంట సహించగలనా? గుండెలు ఉంటేనే కదా గుండె కోత. ఒక్క నిమిషం
ఊపిరి బిగబట్టుకుని 1, 2 లబ్డబ్బుల గొంతుని నొక్కేస్తే బతుకు ప్రశ్నలకు చావు జవాబే కదా. జీవితపు జాగ్రత్తలకు మృత్యు సమాప్తే కదా. బతుకు అలసటికి మృత్యు విశ్రాంతే కదా. ఇంత బతుకు బతికి ఆత్మహత్య. బతుకు బతికేశాను గనకనే చావు కోరుకోవటం. ఇంకేం మిగిలింది నా బతుకులో? వృద్ధాప్యం, రోగాలు, తర్వాత దయనీయము, ఇవేగా పరాధీనత, ఇవే కదా ఎదురు చూస్తున్నవి నా కోసం. నలిగి చిరిగి పేజీలైపోయినా బతుకు పుస్తకం చితికి చెదలు పట్టిపోవాల్సిందే. చేయవలసినవి చేసేసాను. నేను ఉండకపోతే నష్టమేముంది? నిష్కర్షగా నిర్మోహమాటంగా మనసులోనైనా సరే నిజమే అని అనుకోవాలి. అంటే ఇక మీదట నేనుంటేనే నష్టం. చిన్నవాళ్ళకు అడ్డం, వారి ఆనందాలకు అవరోధం, స్వేచ్ఛకు కళ్ళెం, కంట్లో నలుసు, కలలకి కోరికలకి కొరివి. కొత్తే ఉంది. ఆనాడు అత్తగారి చేతిలో నేను అనుభవించానుగా. అబ్బాయి ఆయన అయ్యాడు. కంచము మంచము అమర్చడానికి ఆవిడొచ్చింది. వెచ్చన చల్లగా చూడటానికి అర్ధాంగి ఉంది. మామూలు పెళ్ళాం కూడా కాదు, ప్రేమ భార్య. ఇక సంసారపు నాటకంలో ఇంటి వేదిక మీద నాది నటన, మాటలు, కథకి ప్రయోజనం లేని పాత్ర. సరైన సమయంలో వేదిక మించి నిష్క్రమించే పాత్రకి జీవితం నుంచి నిష్క్రమించే మనిషికే విలువెక్కువ. ఇదే మంచి తరుణం. ఒక్కసారి కోడలి మొహం చూసి 4 మాట్లాడితే ఏమో అంతట్లోనే నాలో ఏం బలహీనత తలెత్తుతుందో. బతుకు వైపు మనిషిని లాగే ఆశ తంతువు ఎంత సన్నమో అంత శక్తివంతమైంది. ఆశ రబ్బరు తాడులాగా సాగుతూనే ఉంటుంది. కొడుకు పెళ్ళైతే మనుమడి పుట్టుక, వాడు పెద్దవాడై పెళ్లి చేసుకోవడం, వాడి కడుపును కాయేస్తే కళ్ళారా చూడాలనే కాంక్ష, దీనికి అంతెక్కడ? కోరికల అనంతం. అందుకే మంచి సమయంలో బతుకు పోగుని పుట్టుక్కున దింపేసి పాశాల నుంచి పరిగెత్తి పారిపోవాలి. వినా దైన్యన జీవితం సునాయాస మరణం. ఊరికే అనలేదు. కొత్త వరవడి దిద్దుతాను నేను ఖచ్చితంగా. అత్తగారి వల్ల నాకే జీవిత సౌందర్యాలు ఆటంకపరచబడ్డాయో అవి నా కోడలికి అందకుండా నివారించకుండా నీ అత్తగారి పాత్రను నేనే చేతులారా చెరిపేస్తాను. ఏ అత్తగారు మాత్రం కోడలికి ఇంతకంటే కొత్త చక్కని కానుక ఇవ్వగలరు? అది అందరు అత్తగారులకి అనుసరించదగిన సమంజస మార్గం కాదని నాకు తెలుసు. నాలాంటి దానికి చెల్లు ఇలాంటి కానుక ఇవ్వటం. చావటం ఏ మనిషికి గొప్ప కాదు. మానవ సృష్టిలోనో మానవ వికాసంలోనో ప్రాథమిక లోపం ఒకటి ఉన్నట్టుంది. 2 మనుషులు సహవాసం చేయవలసి వస్తే సహజంగా వారి మధ్య స్నేహం కంటే శత్రుత్వమేమో మొలకెత్తుతుంది. ఆ 2 ఆడవాళ్ళైతే చెప్పనే అక్కర్లేదు. సాధారణ సత్యం అది. సాన్నిహిత్యాన్ని సద్వినియోగం, స్నేహ మాధుర్య పూరితం చేసుకోలేని మానవ అజ్ఞాన మూర్ఖత్వాలకి మచ్చుతునక అత్తాకోడళ్ల వ్యవస్థ. అత్తల ఆరడి, కోడింటికం, వీటికే నన్ను నేను బలి చేసుకోవాలి అని అనుకుంటున్నదీను. కంగారు పడుతున్నావా కొత్త కోడలా? ఇదేమిటి అత్తగారు అతి కొత్త తరహా స్వాగతమని విస్తుపోతున్నావా? జనంతో కిక్కిరిసిన నేటి భూవికి పెరవారికి చోట నంగుచున్ననేది సరిగ్గా సరిపోయే వాక్యం. నేనుంటే ఆ ఇల్లే ఇరుకే. నిజానికి నీకు కొన్ని సందేహాలు రావచ్చు నా నిర్ణయం చూస్తుంటే. కొడుకు కోడళ్ళకి ఏకాంతం వదలడానికి అయితే అత్తగారి కాశీయాత్రకో పోవచ్చు కదా. శేష జీవితం వెళ్ళమార్చేందుకు తెలుగు నవలలోలాగా అనిపించవచ్చు. కానీ దానిలో ఒక లోపం ఉంది. మనుషులకు వికృతమైన బలహీనతలతో పాటు అందమైనటువంటి బలహీనతలు కూడా ఉంటాయి. అవే మమతలు, మమకారాలు వగైరాలు. మనుషుల మధ్య భౌతిక మానవ సంబంధాలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ మానసిక సన్నిహిత కూడా వాటి కోసం వెంపర్లాట వృద్ధి చెందిస్తుంది. అందులోనూ తల్లి పేగు తపన తక్కువ కాదు. 4 రోజులు చూడకుండా దూరంగా ఉండేసరికి ఆ అబ్బాయి మీద బెంగేసి చూడాలని కూడా రాకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది అమ్మ ప్రాణికి. అంటే మళ్ళీ కొడుక్కి కోడలికి మధ్య ముసలి చాదస్తపు అత్తగారి ఘటం అన్నమాట. కనుక ఈ పెండం మీ కాపురం పాలిట గండం కాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, శాశ్వతంగా వెళ్ళిపోవటం. నా బుర్రెక్కింతే బుద్ధి పుట్టింది. నేను ఏమైనా డిగ్రీలు చదివిందాన్నా? నేటి లోకం ఎరిగిందాన్నా? శుభవాని కాపురానికి వస్తే ఆదిలోనే హంసపాదనట్టు ఈ చావు ఆ మంగళం ఏమిటి అనుకోకు. కాలితేనే కదా కర్పూరం పరిమళించగలిగేది. అందులో హంసపాదైతే ఏమో
త్రుళ్ళిపాటుల స్వర్గపు తీవెలే కదా మీ సంసారానికి. ఓహో, నీ భయం అదే, నీ చింత వంత అందుక కోడలని కిరసనాయలు పోసి అత్తగారు అగ్ని సంస్కారం చేసే ఈ రోజుల్లో కాపురానికి రాకుండానే నిద్రమాత్రలతో అత్తగారిని దీర్ఘనిద్రపుచ్చేసిందే ఈ కోడలు అని నిన్ను గటికురాలుగాను గుండెలు తీసిన బంటుగాను నలుగురు 4 విధాల నోరు పారేసుకుంటారనా? వాళ్ళ నోళ్లు మూయించడానికి నీకు శ్రీరామరక్ష నిలబట్టడానికే కదా ఇంత విస్తారమైన విపులమైన ఉత్తరం. నేనంటూ ఉంటే అత్తగారిని గనక నీ కాపురంలో వేలు పెట్టక ఉండలేను, నీ ఆనందం పాడు చేయక మానను అనే భయంతో ఈ దారి నా దారి గోదారి చూసుకుంటున్నాను. నా కర్మకు నేనే కర్తని క్రియని, ఎవరి బాధ్యత ఎవరిది ఏమీ లేదు. కోడల పత్రిక పాఠకులారా, నువ్విన్నాళ్ళు చదివి చదివి విసిగెత్తిన కిరసనాయల అత్తగారుల కథల్లా కంపు కొట్టకుండా ఈ నా కథ కొత్తగానే ఉందా, భిన్నంగా ఉందా? జీవితాలైనా కథలైనా కొత్త కొత్తగా మారుతుంటేనే వాటి అందము చందము. నా కథతో నిన్ను విసిగించలేదు కదా. వెళ్తాను కోడలా, వెళ్తాను, వెళ్ళిపోతున్నాను, సెలవివ్వు. నీకు అబ్బాయికి మీ దాంపత్యానికి దివ్యమైన శతకోటి దీవెనలు. ఇట్లు అత్తగారు. ఉత్తరం పూర్తి చేస్తూనే గావు కేకబెడుతూ అత్తగారి చెయ్యి అందుకుంది ప్రత్యూష. ఆ చెయ్యి ఎప్పుడో ప్రాణం వదిలేసినట్టు చల్లగా చైతన్యరహితంగా. చూసారా, వాళ్ళ అత్తగారు ఏదో చేసిందని చెప్పని ఈ అత్తగారు ఆ కోడలికి నేను పడినటువంటి కష్టాలు ఆ కోడలు పడకూడదు అనుకుని భావించి తన జీవితాన్ని అర్పించింది. ఇది ఎంత దైన్యంగా ఉందంటే అత్తాకోడళ్ళు కొట్టుకోవడం చూశాను నేను. ఇలాంటి కథలు చాలా రేరెస్ట్గా వస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ ఎ వెరీ 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 వండర్ఫుల్ స్టోరీ. అండ్ ఈ టైంలో ఇది బాగా అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీరు ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంతకంటే మంచి కథలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరున్నా సరే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకు కూడా ఆ మంచి కథలు వినే అవకాశాన్ని కలిగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.